లెబనాన్లోని హెజ్బోలా స్థావరాలపై ఇజ్రాయెల్ వరుస దాడులతో విరుచుకుపడటంతో కీలక కమాండర్లు చనిపోయారు. ఇబ్రాహీం అకీల్ సహా కీలక నేతలను మట్టుబెట్టడం ద్వారా హెజ్బోలా సైనిక వ్యవస్థ దాదాపు విచ్ఛిన్నమైందని ఇజ్రాయెల్ ప్రకటించింది. బేరూట్ పై శుక్రవారం చేపట్టిన క్షిపణుల దాడుల్లో దాదాపు 37 మంది మృతి చెందారు. మృతి చెందిన వారిలో హెజ్బోలా నంబర్ 2 ఇబ్రాహీం అకీల్ తో పాటు కీలక కమాండర్ అహ్మద్ మహమ్మద్ వాహబీ కూడా ఉన్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. హెజ్బోలా అధిపతి హసన్ నస్రాల్లాతో పాటు 8 మంది కీలక సైనిక కమాండర్లతో కూడిన మిలిటరీ చైన్ ఆఫ్ కమాండ్ ఫోటోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఎక్స్ లో పోస్ట్ చేసి వీరిలో ఇప్పటి వరకు 6గురిని మట్టుబెట్టినట్లు తెలిపింది. అకీల్, ఫాద్షుక్, విస్సమ్ అల్ తావిల్, అబు హసన్ సమీర్, తాలెబ్ సమీ అబ్దుల్లా, మహమ్మద్ నాసర్లు హతమైన వారిలో ఉన్నారని సంస్థ చీఫ్ నస్రల్లా, సదర్న్ ఫ్రంట్ కమాండర్ అలీ కిరాకీ, బేడర్ యూనిట్ కమాండర్ అబూ అలీ రిదాలు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలిపింది. తమ పౌరులకు హాని కలిగించే ఉగ్ర శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది.